గైస్ ఈరోజైతే ఒక సింగిల్ పిక్‌తో ఎడిటింగ్ చేయబోతున్నాను. డెఫినిట్‌గా 3డీలో ఉంటది. మంచి రీల్‌కల్ టైప్ ఉంటది. సాంగ్ కూడా చాలా బావుంటది. గర్ల్స్‌కైతే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. నచ్చుతది కూడాని. నచ్చితే పక్కా చేసుకోండి. ఫస్ట్‌గా వీడియో ఒక డెమో చూడండి ఫస్ట్ అయితే. డెమో అయితే చూసారు కదా! మేబీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టు కామెంట్ చేయండి. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. ముందుగా వీటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఫస్ట్ వచ్చి మనకి ఫాంట్స్ అనేవి మొత్తం 2 ఫాంట్స్ ఉంటాయి. 2 ఫాంట్స్‌ని డౌన్ చేసి యూజ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఉంటది. ఫాంట్స్ యూజ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటది అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ అని ఉంటుంది. ఫస్ట్‌కి మీరు ఏం చేస్తారంటే అన్నీ ఇచ్చేస్తాను నేను. అంటే పార్టికల్ వీడియో అన్నీ ఇచ్చేస్తాను. ఒక పీఎన్‌జీ పిక్ తప్ప. ఎందుకంటే కొంచెం ఎంబీ ఎక్కువ ఉంది. రేపు దాన్ని కూడా ఇచ్చేస్తాను అర్థం చేసుకోండి. ఫస్ట్‌కి ఇక్కడ కెమెరా ఒకటిని, ఇంకోటొచ్చి మనకి ఒక పార్టికల్ వీడియో ఉంటుంది. దీన్ని కూడా హైడ్ చేసేయండి. లాస్ట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసుకునే ముందు అన్‌హైడ్ చేసుకోవచ్చు. ఒక ఫోటోని అంటే ఒక పీఎన్‌జీ ఫోటోని అంటే ఒక ఫోటోని ఒక నార్మల్ ఫోటోని పీఎన్‌జీ కింద కన్వర్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి ఒక యాప్ ఉందని చెప్పాను కదండీ! మ్యాజిక్ ఎరేజర్ అని. మీ దగ్గర ఏ యాప్ ఉన్నా పర్లేదు. ఒక్క నిమిషం నేనైతే ఇదైతే ఒక పీఎన్‌జీ ఫోటోని యాడ్ చేస్తాను చూడొచ్చు. మీ దగ్గర ఏ యాప్ ఉన్నా పర్లేదు. కానీ ఒక నార్మల్ ఫోటోని అంటే ఈ టైప్ ఫోటోని ఈ టైప్ కింద పీఎన్‌జీ కింద కన్వర్ట్ చేసుకుని అది ఏ ఫోటో అయినా పర్లేదు. నేను ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటో యాడ్ చేస్తే సరిపోదు. కొంచెం ఫోటో జూమ్ చేసుకొని బార్డర్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకొని ఒక రైట్ అయినా లెఫ్ట్ అయినా పెట్టుకోండి. మీకు ఏ సైడ్ పెట్టుకుంటే కొంచెం బాగా అనిపిస్తే ఆ సైడ్ పెట్టుకొని సైజ్ కొంచెం పెంచుకొని ఆపోజిట్‌ని కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే కొంచెం షాడో టైపు ఉండే టైపు. ఇవి ఫోటోని ఫుల్ పెట్టేసుకోండి. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లెంత్ అనేది ఎంతవరకు ఉందో బీట్ అంతవరకు పెట్టుకొని ఇక్కడ రెక్టాంగిల్ ఒకటి ఉంటది. దీని కింద తీసుకెళ్ళండి. అలాగే కెమెరా కింద కూడా తీసుకొచ్చేస్తే మనకి సెట్ అయిపోయింది. బట్ ఇంకొకటి మనకి రిలిక్స్ కలర్ అనేది కొంచెం చేంజ్ కలదు కాబట్టి ఫస్ట్‌గా ఒక రిలిక్ ఓపెన్ చేయండి. అంటే టెక్స్ట్ ఓపెన్ చేయండి. పేరు అని ఉంది కదా! టెక్స్ట్ ఓపెన్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి మీ డ్రెస్ కలర్ పెట్టి దాన్ని పెట్టి మీరు పెన్సిల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. ఇక్కడ కింద ఆప్షన్ ఉంటది. అంటే కలర్ అనేది కొంచెం కలర్ గ్రేడింగ్ టైపు. దీన్ని అంటే ఒక్క నిమిషం సారీ అబ్బా! ఒక్క నిమిషం. నేను చూడొచ్చు అయితే ఇది ఇలా సెట్ చేశాను. కొంచెం ఫుల్ ఎడ్ ఏసాను. అంటే కొంచెం మంచిగా కనపడుతదని. అంటే ఈ ఫోటోని కాపీ చేసుకొని మీరు ఎక్కడైతే అంటే ఏవైతే ఈ కలర్‌లో అంటే పింక్ టైప్ ఉందో మీరు జస్ట్ ఏదైతే రీప్లేస్ చేద్దామనుకుంటున్నారో వాటిని టిక్ చేసుకోండి. అన్నిటిని టిక్ చేసుకొని ఇక్కడ పైనున్న ప్లస్ సైన్ క్లిక్ చేసి అంటే పేస్ట్ అని ఒక ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో మార్క్ ఉంటది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫీల్ ఒకటే మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫార్మ్ ఒకటే తీసి జస్ట్ పేస్ట్ చేయండి సరిపోద్ది. అదే ప్లేస్‌లో మనకి ఒకటే కరెంట్ ఫీల్‌లో అంటే టెక్స్ట్ ఒకటే చేంజ్ అవుతది. సేమ్ అంతే ఒక్క ఫోటోని రీప్లేస్ పెట్టుకొని అలా ఒక్కొక్కటి దాన్ని మీ డ్రెస్ కలర్ పెట్టి టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకొని ఇక్కడ పైన మీరు హైడ్ చేసుకున్న వాటిని అంటే ఒక పార్టికల్ వీడియో అలాగే కెమెరా కూడా అన్‌హైడ్ చేసుకొని ఒకసారి అయితే మీరు కెమెరా ఆన్ చేసి చూడండి ఒకసారి సెట్ అయిందో లేదో అని. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి సరిపోద్ది మీ వీడియో రెడీ. సరే మరి.